ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్. January 16, 1996 కేరళలో చెందిన ఒక చిన్న విలేజ్ సూర్యనెల్లి. అందులో ఉన్న రమేష్కి ఆ రోజు ఈవినింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇలా మీ కూతురు మిస్ అయింది అనేసి. ఇంతకీ రమేష్ కూతురు ఎవరు? 16-year-old విద్య. మార్నింగ్ ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళాల్సిన విద్య ఈవినింగ్ అయినా హాస్టల్కి ఎందుకు వెళ్ళలేదని డౌట్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి హాస్టల్ దగ్గరికి వెళ్ళారు, చూసారు, మొత్తం విద్య ఎక్కడా కనిపించలేదు. 40 days అయిపోయింది, విద్య ఎక్కడా లేదు. Feb 26 రమేష్ వాళ్ళ ఇంటి ముందర ఒక వ్యాన్ ఆగింది. అందులో నుంచి విద్య బయటకు వచ్చింది, బ్రతికే. వెంటనే విద్యని హాస్పిటల్ తీసుకెళ్లారు, మెడికల్ టెస్టులు చేపించారు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఆ మెడికల్ రిపోర్ట్ చూసిన పోలీస్ భయపడిపోయారు. సో ఆ మెడికల్ రిపోర్ట్లో విద్య ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యాయని చెప్పి రాశారు, అండ్ సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి రాశారు. బాధ ఏంటంటే ఒకరు ఇద్దరు కాదు, 38 మంది 40 రోజులు సెక్షువల్ అసాల్ట్ చేశారని చెప్పి రాశారు. సో అందులో మెయిన్ సస్పెక్ట్ కొట్టాయంకి చెందిన 40-year-old ధర్మరాజన్. ఎక్కడో సూర్యనెల్లిలో ఉన్న విద్యకి కొట్టాయంలో ఉన్న ధర్మరాజన్కి సంబంధం ఏంటి అని ఈ పాయింట్లోనే పోలీస్ ఒక కొత్త నేమ్ బయటికి తీసుకొచ్చారు, బస్ కండక్టర్ రాజు. సో విద్య నార్మల్గా ఇంటి నుంచి మున్నార్కి వెళ్ళాలంటే బస్సులోనే ట్రావెల్ చేస్తుంది. అలాంటప్పుడు ఈ రాజు ఆ బస్ కండక్టర్గా వర్క్ చేసేవాడు. లవ్ అనే పేరుతో విద్యను ట్రాప్ చేశాడు. ఇలా మనం పెళ్లి చేసుకుందాము, నీ నగలు అన్నీ తీసుకొచ్చేయమంటే January 16 రాజుని పెళ్లి చేసుకోవడం కోసము ఇంటి నుంచి బయలుదేరిన విద్య. అక్కడి నుంచి ఇద్దరు బస్ ఎక్కి కోటమంగళంకి వెళ్ళాలి. సో కోటమంగళంకి వెళ్ళే రూట్లోనే రాజు నగల బ్యాగ్ తీసుకొని చంపేపోయాడు. సో కోటమంగళంలో దిగిన విద్య క్లూలెస్గా మిగిలిపోయింది. అక్కడి నుంచి కొట్టాయంలో ఉన్న వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునింది. కొట్టాయంకి వెళ్ళింది. సో అదే బస్ స్టాండ్లో ఉన్న ఉషా అనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమైందని కనుక్కునింది. ఈరోజు నైట్ నాతోనే ఉండు, రేపు మార్నింగ్ వదిలేస్తాను మీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనింది. ఓకే అనింది. క్వార్టర్స్కి వెళ్ళిన విద్యకు అర్థమైంది ఏంటంటే విద్య వచ్చింది క్వార్టర్స్కి కాదు, పంపించింది డాక్టర్ కాదు. డాక్టర్ డ్రెస్లో ఉన్న ఉషా అనే ఒక పర్సన్ ధర్మరాజన్ లాయర్కి విద్యను అమ్మేసింది. ఆ రోజు రాత్రి విద్యని ఫిజికల్ అండ్ సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అక్కడి నుంచి విద్యని 40 days డిఫరెంట్ సిటీస్కి ట్రావెల్ చేయించాడు. 38 members దగ్గర రేప్ చేయించాడు. 40 days తర్వాత విద్యను తీసుకొచ్చి ఇంటికాడ వదిలాడు. సో అప్పుడు పోలీస్ ఏం చేశారు, వెంటనే కేసు ఫైల్ చేశారు. అందులో ధర్మరాజన్కి లైఫ్ టైం ప్రిజన్మెంట్ పడింది, మిగతా 38 members-కి 13 years జైలు శిక్ష పడింది. సో కేసు క్లోజ్డ్ కాదు. 2003లో హైకోర్టు మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసింది. విద్యకి చేసిన మెడికల్ రిపోర్ట్లో ఒక మేజర్ పాయింట్ బయటికి తీసుకొచ్చింది. విద్య తప్పు చేశారని చెప్పి కోర్టు చెప్పింది. మొత్తం 35 members-ని రిలీజ్ చేసింది. మనకి చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా మిగిలిపోయాయి. అందులో ఫస్ట్, ఆ మెడికల్ రిపోర్ట్లో ఏముంది, అండ్ సెకండ్, విద్య నిజంగా తప్పు చేసిందా లేదా, అండ్ థర్డ్, అక్యూజర్కి శిక్ష పడిందా లేదా. సో ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.